మేము చెప్పాలంటే వినేవాళ్ళు కూడా ఉండాలి. అయితే ఇక్కడ చాలా డిసిప్లైన్ గా మహిళలు అంటే ఈ రోజు ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది కూడా మహిళలే, పురుషులతో సమానంగా ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఈ పొలిటిక్స్ వచ్చిన తర్వాత అయితే మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు చీరగా కూడా జాకెట్కి ఎక్కువగా రేట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే డిజైన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి డిమాండ్ ఉంటుంది, అలాగే రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. మీ యొక్క జీవనోపాధి మెరుగుపడడానికి కూడా అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ రోజున అంటే మనకి రెడీమేడ్ వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మన పెద్దలు చెప్పేది మనకి ఈ టైలర్స్ డే అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు, కుట్టు మిషన్ ని ఎవరు కనిపెట్టారు అని చెప్పేసి. అయితే ఈఎన్స్ హోవే గారు అది ఆయన 1854 అవుతుంది. వారు మొట్టమొదటిసారి ఒక మిషన్ ని బట్టలు స్టిచ్చింగ్ మిషన్ ని కనిపెట్టడం జరిగింది. అలాగే మరి దీన్ని మనకు అందరికీ కూడా ప్రజెంట్ చేసిన మాత్రం మన స్వామి గారు. మరి వారిని కూడా మీరు ఘనంగా నివాళులు అర్పించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా మీకు ప్రజలకు ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలన్నింటికీ కూడా ఈ టైలర్స్ కూడా ఎలిజిబుల్ గా ఉండాలి. అలాగే మీకు కార్డ్స్ కూడా ఇవ్వాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. అలాగే మీకు ఇంకా ఇళ్ల స్థలాలు కావాలన్నా అలాగే దాంతో పాటు మీకు ఇంకా ప్రతి ఒక్కరితో కూడా మన పబ్లిక్ కి ఏదైతే అవకాశం కల్పిస్తుందో గవర్నమెంట్, అలాగే టైలర్స్ అందరూ కూడా అందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి దానికి గాను మరి ఎమ్మెల్యే గారితో పాటుగా మరి నేను కూడా నా వంతు కృషి చేస్తాను, మీకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాను. ఈ మున్సిపాలిటీ దగ్గర నేను ఎక్కడికి వెళ్ళేది లేదండి, మీకు అందరికి అందుబాటులో నాకు ఎప్పుడు మీరు ఓన్లీ టైలర్స్ డే మాత్రం నాకు పిలుస్తున్నారు. ఆ రోజునే మాకు ఏదో కావాలని అడుగుతున్నారు, అది అయిపోయిన తర్వాత మీకు మర్చిపోతున్నారు, మేము మర్చిపోతున్నాం. అట్లా కాదు, దాన్ని మీరు ఫాలో చేయండి. మీకంటే వెనకాల స్థలాలు అడిగిన వాళ్ళందరికీ మరి మేము గతంలో ఇవ్వడం జరిగింది. అలాగే మీకు కూడా మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మీకు స్థలాన్ని చూపించారని చెప్తున్నారు కాబట్టి ఆ స్థలం కనుక ఇంకా ఖాళీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి నా వరకు కృషి కూడా చేసి మీకు ఆ స్థలం వచ్చేటట్టు, అలాగే మీరు అందరూ దాన్ని మరి కమ్యూనిటీ హాల్గా కట్టించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మన రిజర్వేషన్ కూడా మనకి కార్పొరేషన్ లో కూడా కౌన్సిల్ రిజర్వేషన్ పాస్ చేయాలి కాబట్టి అందులో కూడా పాస్ చేసేదాన్ని నేను అవన్నీ కృషి చేస్తాను. కాబట్టి నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. ఇవన్నీ కూడా మీరు ఎట్లా అంటే మనం ప్రతి తెలుగు కోసము ప్రతి ఒక్కరు ఏదో ఒక వృత్తిని అనుకుంటారు, కానీ అన్నిటికంటే గొప్ప వృత్తి ఏంటంటే మనిషిని అందంగా తయారు చేయడానికి మీరే ఎక్కువగా కృషి చేసేది. కాబట్టి మీరందరూ కూడా సంతోషాలుగా బాగుండాలి. అలాగే మీరు ఇంకా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడానికి మరి నా సహాయం చేస్తుందని మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక లాస్ట్లో ఒక మాట ఏంటంటే మనం ప్రభుత్వం మీకు అందరికీ కూడా గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ అండి, ఇప్పుడు ప్రభుత్వాలు మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కుట్టు మిషన్స్ కూడా డబ్బుల్లో పెట్టున్నాం మనం. అలాగే ఇప్పుడు కూడా ఏర్పాటు చేసి ఫ్రీగా మనకి కూడా కుట్టు మిషన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా రీసెంట్ గా మమ్మల్ని కలవడం జరిగింది. నేను వాళ్ళు కూడా చెప్పాను, ఖచ్చితంగా మరొకసారి ఇంకా మరికొంతమంది ఉపాధి కల్పించే విధంగా మీకు కుట్టు మిషన్లు అదే ఉన్న వాళ్ళకి ఇంకా పాతలు అయిపోతే కనుక మీకు కూడా కొత్తగా మిషన్స్ ఇవ్వడానికి నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడగలుగుతాను, అలాగే కమిటీ గారితో కూడా చెప్తాను. కాబట్టి మీకు నా వరకు కృషిగా ఎప్పుడు ఏదైనా సరే నా పరిధిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు. మా నగర టైలర్స్ అసోసియేషన్ వారు మయూర్ గారికి సన్మానం చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు మహిళా మేడం గారు మాట్లాడిన తర్వాత మేడం గారి సన్మానం కార్యక్రమం లేడీస్ అందరూ కూడా నా టైలర్స్ మేడం గారు మన పిల్లలు వచ్చేటట్టు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే సంతోషంతో మన కోరికలన్నీ కూడా మేడం గారు తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. అలా పట్టుకుని మేడం ఇటువంటి పట్టుకు దగ్గర పట్టుకోండి.
ఫోటో ఫోటో రెడీ 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 సార్ సార్ రెడీ కానీ మేడం రెడీ రెడీ చెప్పండి అయిపోయింది